ఇప్పుడు సంఖ్యాకాండం 19వ అధ్యాయం సంగ్రహంగా వినండి. ఇందులో ఎర్రని పెయ్య వృత్తాంతం ఉంది. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించాడు. అన్నాడు, కళంకము లేనిది, మచ్చలేనిది, ఎప్పుడూ కాడి మొయ్యనిది అయిన ఎర్రని పెయ్యను తేవాలి. దానిని ఎలియాజరుకు అప్పగించాలి. శిబిరము వెలుపట యాజకుని ఎదుట ఎర్ర పెయ్య వధించబడాలి. ఎలియాజరు ఎర్ర పెయ్య రక్తంలో కొంచెం తీసుకొని గుడారము ఎదుట 7 మారులు ప్రోక్షించాలి. యాజకుడు చూస్తూ ఉండగా పెయ్య దహించబడుతుంది. యాజకుడు దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును అగ్నిలో వెయ్యాలి. అప్పుడు యాజకుడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో తలస్నానం చేసి శిబిరంలోకి వెళ్లిపోతాడు. సాయంకాలం వరకు అతడు అపవిత్రుడై ఉంటాడు. ఎర్రపెయ్యను దహించిన వ్యక్తి కూడా అలాగే సాయంకాలం వరకు అపవిత్రుడై ఉంటాడు. అప్పుడు పవిత్రుడొకడు వచ్చి పెయ్య భస్మాన్ని పోగుచేసి శిబిరం వెలుపల పవిత్ర స్థలంలో దానిని ఉంచాలి. అది పాప పరిహారార్థ బలి. అక్కడే పాప పరిహార జలం ఉంటుంది. పెయ్య యొక్క భస్మాన్ని పోగు చేసినవాడు సాయంకాలం వరకు అపవిత్రుడే. ఇది ఇశ్రాయేలీయులకు, పరదేశులకు కూడా వర్తించే కట్టడ. ఈ ఎర్ర పెయ్య బలి విచిత్రమైనది. ఆడుదానిని సాధారణంగా బలి ఇవ్వరు, కాని ఇది పెయ్య. అరణ్య ప్రయాణంలో మార్గమధ్యంలో ఎవడైనా పాపం చేస్తే ఎర్ర పెయ్య భస్మాన్ని పారే నీటితో కలిపి పాప పరిహార జలాన్ని తయారు చేస్తారు. హిస్సోపును అందులో ముంచి పాపము చేసిన వాని మీద ప్రోక్షిస్తారు. మన ప్రభువైన యేసుక్రీస్తు మేడగదిలో శిష్యులతో ఉన్నప్పుడు ఆయన వారి పాదాలు కడిగాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 8వ వచనం. పేతురు కడగవద్దు అన్నప్పుడు ప్రభు, అయితే నాతో నీకు సహవాసం ఉండదు అన్నాడు. యేసు ప్రభు పరలోకానికి వెళ్లిపోతూ శిష్యుల పాదాలు కడిగాడు. ఈ రోజున కూడా యేసు ప్రభువు ఆత్మరీతిగా మన పాదాలు కడుగుతూనే ఉన్నాడు. నీరు అనగా దేవుని వాక్యం, కడిగేవాడు పరిశుద్ధాత్మ. హిస్సోపు మన విశ్వాసమే. ఈ రోజున ఎవడైనా పాపము చేస్తే యేసు మన కోసం మళ్లీ చనిపోడు. మనం వెలుగులో నడిస్తే ఒకరితో ఒకరికి సహవాసముంటుంది. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడుగుతుంది. దేవుని వాక్యము అనే నీరు, యేసుక్రీస్తు రక్తం, ఈ రెండూ మనకు కావాలి. మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మనలను దుర్నీతి నుండి పవిత్రపరుస్తాడు. యేసు ఈ లోకంలో మనలను రక్షించడానికే చనిపోయాడు. ఆయన ఇప్పుడు పరలోకంలో జీవిస్తూ మనం ఇక్కడ మన రక్షణను కొనసాగించుకోవడానికి సహాయం చేస్తున్నాడు. ప్రభు తిరిగి వచ్చే వరకు పాపానికి పరిహారం యేసు రక్తమే. సోదరీ సోదరులారా, నేను క్రైస్తవుణ్ణి గనుక నేనే పాపం చెయ్యను అని ఎవడూ చెప్పజాలడు. కన్నులతో, చెవులతో, నోటితో ఏవేవో పాపాలు చేస్తూనే ఉంటారు. చేతులతో, పాదాలతో పాపాలు జరుగుతూనే ఉంటాయి. ప్రభు అన్నాడు, నేను నిన్ను కడుగకపోతే నాతో నీకు సహవాసం లేదు. సహవాసం ఉన్నదంటూ చీకటిలో నడవడం అది ఆత్మవంచన. సోదరీ సోదరులారా, మీరు ఆరాధనకు గుడికి వెడతారా? ఆత్మ స్నానం చేశారా? స్నానం చేసినవాడు కేవలం పవిత్రుడు. అతడు పాదములు కడుక్కుంటే చాలు. ప్రతిరోజు, ప్రతిసారి ఏదో కారణం చేత అధాటున పాపం చేస్తే ప్రభువు చేత పాదాలు కడిగించుకోవలసిందే. ఎర్రపెయ్య బలి మనకు గొప్ప పాఠం నేర్పుతోంది. పాప పరిహార జలం యేసు రక్తమే. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.